తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇప్పుడు దాదాపు 10-12 సంవత్సరాలు కావస్తుంది. ఇన్ని రోజులు లేనటువంటి ఈ ఆలోచన కేబీఆర్ పార్క్ పేరు కాసు బ్రహ్మానంద పేరు మార్చి ప్రొఫెసర్ జయశంకర్ పేరు పెట్టాలంటున్నారు. దాదాపు 10-12 సంవత్సరాల నుంచి మీకు గుర్తుకు రాకపోవడం గల కారణం? పెట్టాలని కాదు, పేరు పెట్టేసినాం ఆల్రెడీ. రెండోది ఏంటంటే 10 సంవత్సరాల పాటు కాసు బ్రహ్మానందరెడ్డిని మించిన నరరూప రాక్షసుడు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉండే. అప్పుడు ఏ విగ్రహాలు పెట్టకపోగా ట్యాంగు బండు మీద కూలినటువంటి విగ్రహాలను పక్కకు పెట్టి మన మహనీయుల విగ్రహాలు పెడతా అని చెప్పి మోసం చేసిన కేసీఆర్ ఒకవైపు ఉంటే, అతని హయాంలో జరిగిన అరాచకం అంతా ఇంత కాదు. ఇవాళ ప్రజలందరూ కూడా ఓ ప్రజాస్వామ్యయుతమైన ప్రభుత్వం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం హయాంలో ఇది నెరవేర్చాలనుకున్నాం. అక్కడ ఉన్నటువంటి కాసు బ్రహ్మానందరెడ్డి విగ్రహాన్ని తీసేయాలని చెప్పి ప్రభుత్వానికి చెప్పినాం. ప్రభుత్వం తీసేయకపోతే మా జయశంకర్ సార్కి అవమానం చేసినట్టు అవుతుంది, ఈ తెలంగాణ రాష్ట్రానికి అవమానం చేసినట్టు అవుతుంది. కాబట్టి కాసు బ్రహ్మానందరెడ్డి విగ్రహం అక్కడి నుంచి తొలగించి ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని అక్కడ నిలువెత్తు ప్రదర్శించుకున్నప్పుడే మా ఆత్మగౌరవం నిలబడుతుంది. ఇక్కడ ఈ కేబీఆర్ పేరును కూడా మీరు కూడా మీడియాలో కూడా రేపటి నుంచి ప్రొఫెసర్ జాతిపిత జయశంకర్ సార్ నేషనల్ పార్క్గా మీరందరూ కూడా దీన్ని సంబోధించాల్సిందిగా మీ అందరు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. గత 10 ఏళ్లలో మేమేమైతే చేయలేకపోయినామో మేము సమయం కోసం వెయిట్ చేసినాం. మా జయశంకర్ సార్ అదే చెప్పిండు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరో ఉద్యమం చేయాలని చెప్పిండు. ఆ ఉద్యమం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభమైంది. అది బీసీల ఉద్యమం. ఇది అంతిమంగా 2028 టార్గెట్గా పనిచేస్తున్నటువంటి ఒక మహా ఉద్యమంగా రూపుదాల్చుకుంటుంది. కేసీఆర్ ప్రభుత్వం పక్కన పెడితే దాదాపు మీరు అనుకున్నట్టుగా ప్రజాపాలన ప్రభుత్వం వచ్చి దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. సో ఇప్పటి వరకు మీరు దీని నుంచి ప్రస్తావించకపోవడం కారణం? ఎందుకు ప్రస్తావించలేము? మేమెందుకు ప్రస్తావించలేము? మా బీసీల ఉద్యమం అంటూ కూడా అంటే దీని పరంగానే మీరు బయట తీస్తున్నారు. కానీ దాదాపు 2 సంవత్సరాల నుంచి కేబీఆర్ పార్క్ పేరును ప్రొఫెసర్ జయశంకర్ పేరుగా మార్చడానికి గల అంటే ఆ ప్రస్తావన రాకపోవడానికి గల కారణం అంటే దానికి ఏ రోజు ఏం చేయాలనేది మాకు లెక్క ఉంది. ఆ లెక్క ప్రకారమే పోతా ఉన్నాం. ఇక్కడ మీరు రాసి పెట్టుకోరి, జీ మీడియాకు కూడా చెప్తా ఉన్నా, ఆ విగ్రహాన్ని ఉంచా అక్కడ ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహం నిలువెత్తు విగ్రహం వస్తుంది. ఎన్ని రోజుల్లో అంటే మీరు చెప్పే డెడ్ లైన్ అనుకోవచ్చా, దీన్ని ఏమైనా వార్నింగ్ అనుకోవచ్చా? గవర్నమెంట్ ఇప్పుడు వార్నింగ్ అంటలేము. నరరూప రాక్షసు ఉంది, తెలంగాణ ద్రోహి విగ్రహం ఇక్కడ ఉండం ప్రభుత్వానికి కూడా మంచిది కాదు. నిజంగా ఇది తెలంగాణ ప్రజల ప్రభుత్వం అయితే కాబట్టి ప్రభుత్వానికి మంచి పేరు రావడం కోసమైనా అది తీసేస్తాం మేము.